వెల్కమ్ టు ఐ న్యూస్. మిడిల్ ఈస్ట్ రీజియన్ లో యుద్ధం ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికాకు చెందిన ఒక ఎయిర్ బేస్ పై క్షిపణులతో భీకర దాడికి తెగబడింది. బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా ఆర్మీ జరిపిన సైనిక చర్యలకు ప్రతీకారంగానే తాము ఈ రిటాలియేటరీ దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇటు అమెరికా బేస్ పై ఇరాన్ దాడి, అటు కువైట్ సరిహద్దుల్లో క్షిపణుల మోతతో మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఈ హై టెన్షన్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్టులో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఏ క్షణంలోనైనా పూర్తిగా కుప్పకూలిపోయేలా కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు నడుస్తున్న తరుణంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఒక్కసారిగా చేదాడిపోయింది. బందర్ అబ్బాస్ ఎయిర్పోర్ట్ సమీపంలో అమెరికా బలగాలు ఇటీవల ఇరాన్కు చెందిన అటాక్ డ్రోన్లను, వాటి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులు జరిపాయి. ఈ ఆపరేషన్ అగ్రెషన్కు కౌంటర్ ఇస్తూ ఇరాన్ పవర్ఫుల్ సైనిక విభాగం ఐఆర్జీసీ అమెరికా ఎయిర్ ఫోర్స్ బేస్పై భారీ ఎత్తున క్షిపణులతో విరుచుకుపడింది. ఈ వినాశకరమైన దాడి తర్వాత ఐఆర్జీసీ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ను రిలీజ్ చేసింది. ఈ అటాక్ కేవలం ఒక గట్టి హెచ్చరిక మాత్రమేనని, అమెరికా గనుక తమపై మళ్లీ ఇలాంటి దాడులకు తెగబడితే రాబోయే రోజుల్లో తమ వైపు నుండి ఊహించని విధంగా అత్యంత నిర్ణయాత్మకమైన భయంకరమైన రెస్పాన్స్ ఉంటుందని వైట్ హౌస్ను ఇరాన్ నేరుగా హెచ్చరించింది. ఇరాన్ దళాలు ఏ అమెరికా బేస్ను టార్గెట్ చేశాయనేది అధికారికంగా ప్రకటించినప్పటికీ అమెరికాకు బలమైన మిత్రదేశంగా ఉన్న కువైట్ దేశంలో ఒక మిలిటరీ బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ భీకర దాడుల తరుణంలో కువైట్ దేశం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. తమ దేశ వైమానిక పరిధిలోకి దూసుకొస్తున్న శత్రు దేశాల మిసైళ్లు, డ్రోన్ల దాడులను అడ్డుకోవడానికి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షేత్రస్థాయిలో యాక్టివ్గా రెస్పాండ్ అవుతున్నట్లు కువైట్ ఆర్మీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. కువైట్లోని వివిధ ప్రాంతాలలో వినబడుతున్న భారీ పేలుళ్ల శబ్దాలన్నీ శత్రువుల క్షిపణులను గాల్లోనే షూట్ చేసి కూల్చేస్తున్న ప్రక్రియలో భాగమేనని సైన్యం స్పష్టం చేసింది. అలాగే తమ దేశ పౌరులంతా భద్రతా సూచనలు పాటించాలని, అలర్ట్గా ఉండాలని హెచ్చరించింది. ఒకవైపు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డైరెక్ట్ అటాక్, మరోవైపు కువైట్ ఎయిర్ డిఫెన్స్ రంగంలోకి దిగడంతో మిడిల్ ఈస్టులో ఏ క్షణంలోనైనా ఒక మహాయుద్ధం మొదలయ్యే ప్రమాదం పొంచి ఉందని గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.